సెట్ బ్యాక్స్ వదనాలి కదా. ఉంటే వాళ్ళకే ఉంటుంది అంతే. మెజర్మెంట్స్ ఉంటే కరెక్ట్గా సెట్ బ్యాక్స్ చూపించి మార్కింగ్ ఇవ్వండి. ఇచ్చి నాకు ఫోటో పెట్టండి. ఫీట్గా వచ్చిందంటే మాత్రం రెస్పెండ్ చేసేస్తారు. ప్లాన్ చేసుకునే కాబట్టి కరెక్ట్గా చేసుకో. అంటే నీ చుట్టుపక్కల నీకే ఉంటుంది. వాస్తు కూడా పనికి వస్తుంది. మరి ఇవన్నీ ఒకడైనా కట్టింది అమ్మేదాన్ని ప్లాన్ ఉన్నది మీకు. పని అవుతుంది. టీవీఎస్ అమ్మి కదా అన్నీ ఎన్ని అడుగులు వదిలిన రోడ్డు 25 ఉంది సార్. మరి ముందుకు వచ్చాడు కదా మార్కింగ్ ఇచ్చేది. మార్కింగ్ ఇచ్చి రోడ్డు ఎంత ఉంది మీరు డబ్బు దాంట్లో పెట్టండి. నా పని స్టాప్ చేసింది. మార్కింగ్ ఇచ్చి టౌన్ ప్లానింగ్లో ఈ మధ్య కొన్ని చేర్పులు మార్పులు చేస్తూ ప్రజలకు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే అనాథరైడ్ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేసుకునేదానికి 30 ఫీట్స్ రోడ్డు చూపిస్తూ రెగ్యులేట్ చేసుకునే అవకాశం కల్పించినారు. అందులో ఆ పాత ఏదైతే మనకు లేఅవుట్లో అనాథరైడ్లు ఉన్నారో అక్కడ లేఅవుట్ ఓనర్ లేకపోయినా కనీసం ప్లాట్లు ఇండివిజువల్గా వచ్చినా కానీ ఆ ప్లాటుకు సైజుని బట్టి అక్కడ మార్కెట్ వాల్యూని బట్టి వాళ్ళు పన్ను చెల్లిస్తే ఫీజు చెల్లిస్తే దానికి రెగ్యులర్ చేసేదానికి ఇండివిజువల్ వైజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఏరియాలో జరుగుతుందో వాటన్నిటి కూడా డీవియేషన్ లేకుండా ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే కట్టుకోవాలా. ఎక్కడైనా డీవియేషన్ ఉంటే అన్ని కూడా ఇప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. దీనిపైన యాజ్ పర్ చట్టం ప్రకారం స్టార్టింగ్ ఉంటే కన్నా దాన్ని ఫర్దర్గా పని జరగకుండా యాజ్ పర్ కరెక్ట్ ప్లాన్ ప్రకారం కట్టుకునే దానికి మా ప్లానింగ్ సెక్రటరీ ద్వారా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అలాగే ఏదైనా డీవియేషన్ ఉంటే వాటన్నిటికీ కూడా మార్కింగ్ ఇచ్చి రిమూవ్ చేసేదానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. చట్ట ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకునేదానికి మేము మున్సిపాలిటీ పరంగా మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కంటిన్యూ నిరంతరం అనేది ఇవన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మీరందరూ కూడా అనాథరైడ్ లేఅవుట్లో కావచ్చు ఎక్కడైనా ఇండివిజువల్ ప్లాట్లే కానీ ప్లాన్ కట్టుకునేప్పుడు కనీసం 30 అడుగులు ఖచ్చితంగా రోడ్డుకు వదలాలా. 30 అడుగులు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 20 అడుగులు ఉంటే అటు సైడ్ 5 అడుగులు ఇటు సైడ్ 5 అడుగులు